ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆశ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ఇంటర్వ్యూస్తో అడపాదడపాగా అయితే సైలెంట్గా ఉంది. ఎందుకు సైలెంట్గా ఉంది, ఎందుకు మీడియా ముందుకు రావడానికి ఆశా గారు ఇష్టపడడం లేదు అనే అంశాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనం కంటెంట్లోకి వెళ్దాం అనమాట. ఎందుకు ఇంటర్వ్యూలు అడిగితే ఇవ్వట్లే ఈ మధ్య, ఏమైంది మీకు? నాకేమలేదు తమ్ముడు, నేనైతే ఇంటర్వ్యూలు ఇస్తానే ఉన్నాను. నాకు సైకో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సైకోతనం బయటికి వస్తే నా రాక్షసతనం ముందు బయటికి వచ్చింది. అట్లా వాళ్ళు ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షం, ఆనాడు వాడు హోదాలో ఉండి తన గవర్నమెంట్లో చేసింది రాష్ట్రానికి సర్వనాశనం చేసేసాడు. ఇలా ఆనాడు యువతకి చదువు లేకుండా గంజాయిలో ముంచేశాడు. ఆనాడు ప్రభుత్వంలో డ్రగ్స్కు ముంచేశాడు. అత్యాచారాలు, మానభంగాలు అదే చూసాము 2019 కాడి నుంచి 2024 వరకు. కానీ 24 కాడి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ అడ్మిషన్ కానివ్వండి, ఈ గవర్నమెంట్ కానీ ఏదైనా బాగుపడాలన్నా, బిడ్డలు భవిష్యత్తులో బాగుండాలన్నా, మహిళలు నిజంగా 10 అయినా 11 అయినా 1 గంట అయినా కూడా ఎంత చక్కగా నైట్ పూట వాళ్ళు స్కూటీలు వేసుకుని వాళ్ళే ఏదైనా పనులుంటే వెళ్ళొస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి. అంటే సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా అమలు చేయడంలో విఫలం అయిపోయారు మీరు అని చెప్పేసి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏకరువు పెడుతున్నారు. ఆడబిడ్డ నిధి అన్నారు, అంటే నెలకు 1500 ఇస్తానన్నారు, ఇప్పుడు దాకా దాన్ని ఇవ్వలేదు. అదేవిధంగా ఉచిత ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నారు, దాన్ని కూడా ఇంత మట్టికి అమలు చేయలేదని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు ఇంటింటికి తిరిగి బాబు గారి నయవంచన సూపర్ 6 పేరుతో నయవంచన చేశాడని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు కదా, దీని మీద మీ కామెంట్? వీళ్ళ ప్రచారానికి ఇక్కడ ఇంటానికి ప్రజలు ఎక్కడో ప్రచారం చేసుకుంటాము. ఒక డ్రగ్స్కు తీసుకునే కుర్రోళ్ళకి యువతకి తాపిచ్చేసి, మందు తాపిచ్చేసి, గంజాయి తాపిచ్చేసి వాళ్ళు ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడుకుంటాం కాదు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ప్రజల దగ్గర రండి. ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల దగ్గరికి మీరు ప్రతి గడప దగ్గరికి వెళ్ళి మీకు సూపర్ 6 పథకాలు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారా లేదా అనేది ఒక అడగమని చెప్పండి, తప్పులే దాని గురించి. అవన్నీ వదిలేసి ఎవడో ఎక్కడో వాడు క్రికెట్ బెట్టింగ్లో ఆడి చనిపోతే చంద్రబాబు నాయుడు గురించే చనిపోయాడు. ఎవడో వాడు భార్యాభర్త ఏదో కొట్టుకొని ఎవరో చనిపోతే చంద్రబాబు నాయుడు గురించే చనిపోయారు. ఈ మాట తప్పడం. మొన్న ఎక్కడ ఒక రౌడీ షీటర్లు మహిళలు వచ్చి వాళ్ళు ఏ రకంగా రౌడీ షీటర్ చేసింది, రౌడీ షీటర్గా ఉండి ఎంత తెనాలిలో ముగ్గురు ఏ రకంగా చేశారనేది ప్రజలంతా కూడా కళ్ళతో చూసిన వాళ్ళే. అట్లాంటి వాడికి నువ్వు వెళ్ళి పరామర్శించటానికి వెళ్ళావంటే ఛీ అంటే ఛీ కూడా అనకూడదు. ఈడు రౌడీ షీటరే కాబట్టి, ఈడు కుటుంబం ఒక రక్త చరిత్ర కాబట్టి ఆయనకి అలవాట్లు అవి పోవు. అట్లాంటి వాళ్ళకి పలకరీట రావటం, వాళ్ళకి ఎట్లా ఉన్నారు కనుక్కుంటాం, కూటమి ప్రభుత్వంకి ఏదో మచ్చ తేవాలని అనుకుంటాడు. ఇట్లాంటి సైకో జగన్మోహన్ రెడ్డి 100 జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎంటుక కూడా లాగలేరు. ఎందుకంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అడ్మిషన్లో నువ్వు చీవంతా కూడా చేసి ఉండవు. నీకు 5 సంవత్సరాలు పరిపాలన, మంచి పరిపాలన నీకు ఇస్తే ప్రజలంతా కూడా నువ్వు ఏం చేసావన్నది ప్రజలు చూసుకున్నారు. రెండోది ఇంకొక ఆమె లభిస్తుంది, పువ్వు అంట, రోజా పువ్వు తెలుసుగా మీకు. ఆ పువ్వు పరిమాణము ఏమి ఏడుస్తుందంటే మొన్న ఈమె కంట కొడుకు వచ్చి పట్టుకుంటే ఎవరైనా అన్నం తినేవాళ్ళు కొడుకు పట్టుకున్నారని తప్పుగా నీకు ఎక్కడన్నా చెప్పారా? ఎందుకు నువ్వు ఊహించుకొని నీవు ముసిలి కన్నీరు కారిస్తే ఇక్కడ ఎవరైనా జాలి పడేవాళ్ళు ఉన్నారా? రోజా ఆనాడు లోకేష్ బాబుకి పప్పు, ఉప్పు, తప్పు, అమ్మ కొట్టారు, మా అమ్మ కన్నారు, మా చెల్లి కన్నారు, నా భార్య కన్నారని ఆనాడు ఎక్కిరిచ్చావే. నీకు ఈనాడు తెలుస్తుందా ప్రజలు ఏమంటున్నారనేది? నువ్వు ఒక ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు ఈ 4 ఏళ్ళు మాకు రేపు చూపిస్తాయో లేదని నువ్వు సహించుకోలేవు. ఆనాడు నువ్వు మా అనితమ్మ మీద ఒక అసెంబ్లీలో ఎంత అసభ్యంగా మాట్లాడావో,
ఈనాడు నీకు ఇదే ప్రజలు ఎంత నువ్వు చేసిన అవినీతి పనులు కానీ, నువ్వు చేసిన అక్రమ పనులు కానీ, నువ్వు చేసిన బ్లూ ఫిల్మ్ గురించి కానీ ప్రజలు నీకు చూపిస్తున్నారు. ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడావు, లోకేష్ బాబు భార్య గురించి మాట్లాడావు, మా బోనమ్మ గురించి మాట్లాడావు, మా రాష్ట్ర హోం మంత్రి అనిత గారి గురించి మాట్లాడావు. నువ్వు ఇన్ని చోట్ల గురించి, ఇంతమంది మహిళల గురించి నువ్వు ఒక ఆడదాని వేయి మాట్లాడావే అంటే నీకు ఎవరు అనరా అని నీకు అంటానికి మాకు ఒక సభ్యతం అనేది, ఒక భాష అనేది చెడ్డ భాష మాట్లాడితే మా నాయకుడు మాకు ఊరుకోరు. ఎందుకంటే మీ నాయకుడు మీకు నేర్పించింది ఏంటంటే గలీజ్గా మాట్లాడతాం, మీకు బూతులు మాట్లాడతాము మీకు నేర్పించిన భాష. మా తెలుగుదేశం పార్టీలో ఆ భాషకి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి, మా నారా చంద్రబాబు నాయుడు గారివ్వండి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా కూడా దానికి ఊరుకోరు. మాకు అందుకని ఆ భాష, ఆ మాటలు రాలేక కాదు, మాటలు నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం కానీ మేము మాట్లాడము. నువ్వు ఆడవాళ్ళ గురించి ఇంత కించపరిచినట్టు ఆ రకంగా నువ్వు మాట్లాడేసి నడుముల మీద చేతులు పెట్టుకొని ఎంత మీడియా ముందు ఎంత అసభ్యంగా గలీజ్, ఆ మొగోళ్ళు మాట్లాడే మాటలు కూడా కాదు, మగోళ్ళు కూడా మాట్లాడలేరు ఆ మాటలు, అంత అసభ్యంగా నువ్వు మాట్లాడిన దానివి నువ్వు ముస్లికర్లు కారిస్తున్నావా? ఎక్కడన్నా నీ బిడ్డ గురించి, నీ కూతురు గురించి ఏ మీడియాలో అయినా సరే ఎవరైనా సరే మాట్లాడినా నీ పిల్లకి ఈ కూటమి ప్రభుత్వం గురించి తట్టుకోలేను, భరాయించలేనని అమెరికా వెళ్ళిపోయిందా? రోజా, నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను, నా ఏడుపు ఏంటి, నా కన్నీళ్ళలో కారుస్తుంటే ఎదుటోళ్ళు కొంచెం జాలి పడుతున్నారో లేదని కొంచెం ఆలోచించుకో. నీ కన్నీరు దొంగ కన్నీరు, నువ్వు దొంగదానివి, నువ్వు దోపిడిదానివి, నువ్వు భూ కబ్జాదానివి, నువ్వు రాష్ట్రాన్ని అల్లాకొల్లం చేసి నీ ప్రభుత్వం అంతా కూడా మీ జగన్మోహన్ రెడ్డితో సహా ఇవాళ ఎవడో 3,500 కోట్లకి మద్యం దాని గురించి లిక్కర్ స్కామ్లో దొరికితే వాడు గురించి పోయి పలకరిస్తున్నాడు. వాడు అంటున్నాడు పండుకుంటానికి మంచం కావాలంట, అన్నం తినడానికి టేబుల్ కావాలంట, రాసుకుంటానికి పెన్ను కావాలంట, వైట్ పేపర్లు కావాలి, అన్నీ కావాలంట. వాడికి అంటే కావాల్సిందంట నా భార్యని కూడా పంపించమని ఆ కోర్టు వారికి కోరుకున్నాడంట. కోర్టు వారి అన్నారంట మేము అన్నీ చేయగలుగుతాం తప్ప ఇట్లాంటి పని మాత్రం మేము చేయలేమని. సిగ్గుందా మీకు? అంటే మీరు ఒక జైల్లో పంపించేటప్పుడు జైల్లో ఈ సౌకర్యాలు మీకు కావాలా? ఆ సౌకర్యాలు ఉన్నప్పుడు ఇంకా ఫోన్ కూడా అడిగాడు, మర్చిపోయాను, ఒక ఫోన్ కూడా మాట్లాడుకుంటానికి. ఎందుకు ఒక ఇల్లులాగా పెట్టేసి నీ భార్య పిల్లలు కూడా తీసుకొచ్చి పెట్టుకుంటే అక్కడే చక్కగా ఆ చిప్పకూడు తింటా ఉంటే బాగుండేదిగా. పోనీలండి, మంచి ఒక రూమ్లోనే పెట్టారు. ఎందుకంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా అరెస్ట్ చేసి 75 సంవత్సరాల కల్లా ఆయన లోపలుంటే ఒకడు చెప్పాడు, గుడివాడ గుట్కాగాడు, వీడికంట దోమ కుడుతుందంట, దోమ కుట్టక జయప్రద కుట్టిద్దా, వాణిశ్రీ కుట్టిద్దా. ఎంత అసభ్యంగా మీరు ఎట్లా మాట్లాడారా, ఎంత వలగరంగా, ఆ వయసు గల్లాయనికి ఆ వలగరంగా మాట్లాడారు. ఇవాళ మీకు మంచి మంచాలు కావాలా, మీకు రూమ్ కావాలా, మీకు పెన్ను రాయటానికి పెన్ను కావాలా? ఏం రాస్తారయ్యా రైటింగు అంటే 3,500 కోట్లు ఎక్కడెక్కడ పెట్టారనేది రాసుకొని మీ అమ్మలకో, మీ నాన్నలకో, మీ భార్యలకో, మీ పిల్లలకో ఈ కాగితాల ఫలం చోట ఇచ్చి పంపించండి అని పంపించడానికా? సిగ్గుండాలా? అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు. ఇవాళ రేపో మాపో వెళ్ళటానికి రెడీ అయిపోతున్నాడు. తనకు కూడా ఒక స్నేహ రూమ్ అంటే ఈయన వెళ్ళాడు. తనకి ఒక జంట రూమ్ ఎక్కడైనా కట్టడానికి ట్రై చేస్తున్నారు. రాజమండ్రి జైలా మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలా లక్షల కోట్ల అవినీతి చేస్తున్నాడు. మరి చంచలు కూడా తీసుకుంటారో, మరి రాజమండ్రి తీసుకుంటారనేది అది త్వరలోనే రేపో మాపో తెలిసిద్ది. అంటే ఈ మధ్యకాలంలో రోజా ఒక కామెంట్ అయితే చేసింది, గాలికి గెలిచిన గాలి నా కొడుకులు ఈ ఎమ్మెల్యేలంతా ఈ మధ్య తెగ ఎక్కువ వాగుతున్నారు, చాలా ఎక్కువ చేస్తున్నారు ఎక్స్ట్రాలు అన్నట్టుగా కూడా మాట్లాడింది కదా. అంటే ఒక్క గాలి భానుప్రకాష్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడిన మాటలు, లేకపోతే కూటమి గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడిన మాటలు, అంటే నాకు దీనికి ఒక క్లారిటీ అయితే కావాలి మీ నుంచి. ఇవాళ గాలికి గెలిచిన గాలి నా కొడుకులు
అంటే కూటమి ప్రభుత్వంలో గెలిచిన వాళ్ళంతా గాలికి గెలిచిన. ఈ ముండాకి చెప్తున్నా రోజాకి, గాలి ముండా, నువ్వు గాలికి ఆనాడు 2019లో గాలికే గెలిచింది. ఆనాడు గాలి యదవ నీ జగన్మోహన్ రెడ్డిగా. ఈరోజు కూడా గాలికి గెలిచిన గాలి నా కొడుకులు 11 మంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు గాలి నా కొడుకులేనా? అది గమనించు. ఈ గాలి ముండా చెప్పే మాటలు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇది ఎక్కడో బెగ్గర్ది. ఇది బెగ్గర్ దానికి తీసుకొచ్చేసి ఒక అసెంబ్లీలో కూర్చోబెడితే బెగ్గర్ మాటలు రాక మంచి మాటలు వస్తాయా? ఏమైనా చదువుకున్నదా? ఏమైనా దీనికి ఒక కుటుంబం ఉన్న కుటుంబందా? ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిందా? లేదు. మా అనితమ్మ 3 పీజీలు చేసింది, ఒక టీచర్గా పిల్లలకి చదివించి వచ్చింది, ఇలా రాష్ట్ర హోంమంత్రి వరిలైంది అంటే ఆ రకంగా ఏమైనా చదువుకుందా? ఈమె 10th ఎక్కు, 10th ఎక్కు, 10th క్లాస్, ఇంటర్కి ఎక్కువ, 10th క్లాస్కి తక్కువది. ఇట్లాంటి ముండ మాట్లాడితే ఎవరన్నా వింటారా? ఇది గాలిది కాబట్టి గాలి మొండ అంటుంది. ఇవాళ అమ్మకు పుట్టావా, అయ్యకు పుట్టావా, నాన్నకు పుట్టావా? ముందు నీ అమ్మ నాన్నకి నువ్వు పుట్టిన దానివేనా? నిన్న గాలి ముద్దు కృష్ణనాయుడు కొడుకుని అంటుంది. నిజంగా నువ్వు గాలి ముద్దు కృష్ణనాయుడికి పుడితే నువ్వు రా అంటుంది. నిజంగా నీ తల్లి నీ తండ్రికి నీ తండ్రికి నువ్వు పుట్టిన దానివేనా? నీ తండ్రి ఎవరో ముందు చూపించు. ఆయన ఎవరు? గాలి ముద్దు కృష్ణనాయుడు ఆయన తండ్రి అని నేను చూపిస్తాడు. నీ తండ్రి ఎక్కడున్నాడు? నీకు తండ్రి లేడు, నీకు తల్లి ఎవరో తెలియదు, నీకు అన్నలు ఎవరో తెలియదు, తమ్ముళ్ళు ఎవరో తెలియదు. గాలిదానికి తీసుకొచ్చేసి 2.5 సంవత్సరము ఒక మినిస్టర్ హోదాలో కూర్చోబెట్టి ఇవాళ మహిళలకి గౌరవం పోగొట్టేసింది, మహిళల పరువులు తీసేసింది, ఒక మహిళా జాతికే అవమానం చేసింది, మహిళ అనే పేరుకి కించపరిచినట్టు చేసింది ఈ గాలిది. ఈ గాలిదాని గురించి పొద్దుగూకులు మాటలంటే గాలి ముండకి ఎప్పుడో గాలిలో మేము తీసేసాము, ఎప్పుడో తీసి దానికి పక్కన పెట్టాం. ఇలా నకరీ ప్రజలు ఈ గాలిది ఈ వార్డుకి వచ్చినా కూడా వార్డు నెంబర్కి కూడా నుంచోబెట్టినా కూడా గాలి ముండ ఒక ఓటుతో కూడా గెలవడానికి దానికి లేదు, అవకాశం లేదు.